జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలపై నిరసనలు రాజమండ్రిలో వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వైన్ షాపులను తొలగించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వైన్ షాపులు తొలగించాలంటున్న గొడవలకు దిగారు. మద్యం షాపులు మాకొద్దు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న కొత్త మద్యం షాపులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనావాసాలు, గుడులు, బడులు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొత్త వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల షాపులపై దాడులు చేసి మరీ మద్యం అమ్మకాలను అడ్డుకుంటున్నారు మహిళలు. విశాఖలో మద్యం షాపులపై జనం తిరగబడుతున్నారు. జాతీయ రహదారులపై తొలగించిన వైన్ షాపులను జనావాసాల్లో పెడుతూ ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాయదారి మద్యం షాపులు మాకొద్దు అంటూ ఆందోళన చేపట్టారు. వైన్ షాపులు జాతీయ, రాష్ట్ర రహదారులకు పక్కనే ఉన్నాయి. అయితే నేషనల్ హైవేలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలు ఉండాలని, ఇప్పటి వరకు అలా ఉన్న వాటిని జూలై 1 నుంచి తొలగించి వేరే ప్రాంతాలకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను తొలగించి ఇతర ప్రాంతాల్లో వాటిని కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇళ్ల మధ్య ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, అలాగే నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక అలాగే కైలాసపురం వచ్చి కళింగ నగరం అలాగే మాధవదారులో కూడా ఈ వైన్ షాపులను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని ఒకసారి గమనించేందుకు ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇక్కడికి వచ్చారు. సార్, మీరు ఇప్పుడు చెప్పండి, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఏంటి? అంటే ఇక్కడ పెట్టడం వల్ల వీళ్ళకి అభ్యంతరాలు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అంటే పాలసీ ప్రకారంగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ మాధవధార, కళింగ నగరు, ఈ విశాఖపట్నంలో ఉన్న మురళీనగరు, ఇదంతా చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ప్రదేశం. ఇది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎక్కడ ఏమీ గొడవలు కానీ, తర్వాత కొట్లాటలు కానీ, ఇంకా ఏదైనా అసభ్యకరమైన ప్రవర్తనలు కానీ ఎక్కడ ఉండవు. కానీ అటువంటి ప్రశాంతమైన ప్లేసెస్లో కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్న ఎదురుకుండా ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వైన్ షాప్ అంటే ఏదో ఒక లిక్కర్ ఒకటి అమ్మటమే కాదు, దీంతో పాటు ప్రతి వైన్ షాప్కి కూడా ఒక పర్మిట్ రూమ్ ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే పర్మిట్ రూమ్ ఇచ్చారో వాళ్ళు ఇక్కడే సర్వ్ చేసేదానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు బాటిల్ కొనుక్కుంటారు, పక్కకి వెళ్ళి తాగుతారు, వీళ్ళు చేసే సర్వీస్ వీళ్ళు చేస్తారు. సో ఈ పాలసీ వైన్ షాప్తో పాటు పర్మిట్ రూమ్ ఇవ్వటం అనే పాలసీ పచ్చి తప్పుడు పాలసీ. అంటే సహజంగానే అంటే 500 మీటర్లు అంటే జాతీయ రహదారికి 500 మీటర్ల లోపల పెట్టుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే చాలా చోట్ల గుడికి బడికి కూడా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనావాసాల పర్మిషన్ ఇచ్చారంటున్నారు. అంటే అధికారులు కూడా పట్టించుకోలేదు అనుకుంటారు. ఇప్పుడు వైన్ షాప్స్ పెట్టడంలో 500 మీటర్స్ ఫ్రమ్ ది హైవే పెట్టకూడదు అనేది సుప్రీంకోర్టు నిబంధన ఉంది. ఇప్పుడు కొత్త విధానం వినపడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం హైవే అనుకుంటున్నామో నేషనల్ హైవే అని మన అందరూ మైండ్లో ఉంది. చిన్నప్పటి నుంచి నేను 1971 నుంచి ఇక్కడే ఉన్నా. ఇది హైవే అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అది హైవే కాదంట. అధికారులు చెప్పారు హైవే కాదు హైవే అని చెప్పి, అయినప్పటికీ కోర్టుకు వెళ్ళి సుమారు 14 మంది స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ పెట్టిన వైన్ షాప్స్ ఆ హైవే మొలాన్ని మార్చిన వైన్ షాప్స్ కాదు, ఇవి కొత్త వైన్ షాప్స్. అంటే ఈ రాష్ట్రంలో ఇంకా బాగా ఏది పెరుగుతున్నాయంటే వైన్ షాపులు, బార్లు, దాంట్లో డౌట్ లేదు. సో ఇవి కొత్తగా వచ్చినవి, హైవేకి దీనికి సంబంధం లేదు. ఇంకొక విషయం, ఇది మనకి 100 మీటర్స్ డిస్టెన్స్ అనేది గుడి ఉండకూడదు, బడి ఉండకూడదు అని చెప్తున్నాం. కానీ దీంట్లో ఇంకో క్లాస్ పెట్టారు. గుడి అంటే ఎండోమెంట్స్లో రిజిస్టర్ అయిన గుడి,
అట్లాగే బడి అంటే గవర్నమెంట్ బడి అయి ఉండాలి, స్కూల్ అయి ఉండాలి. కానీ మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? అన్ని ప్రైవేట్ స్కూల్సే. అంటే పక్కనే కనుక ఒక స్కూల్ ఉన్నా సరే ఇప్పుడు ప్రభుత్వ విధానం ప్రకారము పక్కనే స్కూల్ పక్కనే కూడా వైన్ షాప్ ఓపెన్ చేయొచ్చు. ఒక గర్ల్స్ స్కూల్ ఉన్నా పక్కనే వైన్ షాప్ ఓపెన్ చేయొచ్చు. అది పరిస్థితి. రేపొద్దుట మీ ఇల్లు ఎక్కడో చూసుకొని మీ ఇంటి పక్కన కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఉన్న పరిస్థితి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది కేవలం డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదు, ప్రజల అభివృద్ధి, ప్రజలకి ఇన్కన్వీనియంట్ లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం విశాఖపట్నం ఒక స్మార్ట్ సిటీ అని చెప్పి మనం ఎంతో ఉప్పొంగిపోతున్నాము. మూడో ప్లేస్లో వచ్చింది ఈ దేశంలో అని చెప్పి మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ పర్టికులర్ వైన్ షాప్స్ ప్రజల నివాసాల మధ్యన ఉన్న మలాని ఈ స్మార్ట్ సిటీ అనేది పోయి ఓన్లీ డ్రింక్ సిటీ కింద తయారవుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా ప్రస్తుతాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖలో అంటే జనావాసాల మధ్య వైన్ షాపులు కేటాయించడాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ వాళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ అసలు లోపభూయిష్టంగా ఉంది. ఇది కేవలం డబ్బు మాత్రమే సంపాదనంగా ప్రభుత్వం నిర్ణయించుకునే ఇలాంటివి ఏం చేస్తుంది. అయితే ఇలాంటిది స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో విశాఖ నగరంలో ఇది చాలా తీవ్ర పరిణామాలుగా ఉంటాయి. అయితే ప్రజలు చేస్తున్న ఆందోళనలకు తన వంతుగా కూడా పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీని మీద ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో అశోక్ ఎన్టీవీ విశాఖ.